Welcome to Shita's Diaries. Here, I share a little piece of my life through cozy vlogs. Come along and let's make memories together. సో గైస్ ఇప్పుడు నేను ఒక మంచి క్లిప్ రికార్డ్ చేయడానికి ఎన్ని కథలు పడితే నేను మీకు చూపిస్తా. ఇట్లా పెట్టాను అనుకో ఒక ప్రాబ్లం అయితే ఇట్లా పెడితేనేమో లైటింగ్ రాదు. నాకే ఇట్లా అయిపోయి లేకపోతే అందరికీ పెడుతుంది నాకు అర్థం కాదు. ఒక్క క్లిప్ కూడా నాకు చాలా టైం పడుతుంది గైస్. ఇప్పుడు అన్నీ సెట్ అయినాయి అనుకో లైటింగ్ రాదంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షితాస్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే ఐ వాంట్ టు డూ అన్ ఇంట్రో వీడియో బికాస్ నేను ఫస్ట్ చేయలేదు. ఇప్పుడు ఐ వాంట్ టు డూ ఇట్. సో ఈ వీడియోలో నేను చాలా మాట్లాడాలి గైస్. ముందు 3 వ్లాగ్స్లో కూడా నేను ఏమంత మాట్లాడలేదు. లైక్ నేను ఓన్లీ బ్లాగ్ ఏంది అంతే చేసా. ఐ డెంట్ టాక్ సో మచ్. సో ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ కమింగ్ టు మీ, మై నేమ్ ఈజ్ అక్షత. నా ఫుల్ నేమ్ వచ్చి అక్షత రెడ్డి. అండ్ నాకు లైక్ చాలా ఓల్డ్ డేస్ నుంచే నా ఇన్స్టా హ్యాండిల్ అనేది shita_xx అని ఉంటుండే. అండ్ నాది షిత అని ఉంటుండే కాబట్టి ఇంకా యూట్యూబ్కి మళ్ళీ డిఫరెంట్ ఎందుకు పెట్టుకోవడం. అండ్ నాకు ఆ షిత అనే నేమ్ కూడా చాలా ఇష్టం గైస్. సో అందుకే నేను యూట్యూబ్లో కూడా షితాస్ డైరీస్ అని ఇట్లా నేమ్ పెట్టా. సో నా ఫుల్ నేమ్ షిత ఏం కాదు, మై ఫుల్ నేమ్ ఈజ్ అక్షత. అండ్ నాకు ఇష్టం కాబట్టి నేను షిత అని పెట్టుకున్నా. నేను బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది గైస్ నాది. ఇప్పుడు మాకు హాలిడేస్ నడుస్తున్నాయి. అండ్ ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్. కాలేజ్ ఈజ్ ఇన్ తమిళనాడు అండ్ నేను తెలంగాణలో ఉంటా. హాలిడేస్ కాబట్టి ఇక్కడ ఇంటికి వచ్చా. 3 పాయింట్స్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా, విచ్ ఈస్ నేను అసలు ఎందుకు యూట్యూబ్ చేస్తున్నా అండ్ అసలు నేను యూట్యూబ్లో ఏం చేస్తా అండ్ నేను వీడియోస్ ఎందుకు చూడాలి. సో ఈ 3 పాయింట్స్ మీద అయితే నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను యూట్యూబ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచే వ్లాగ్స్ అంటే ఇష్టం గైస్. ఇది అందరు చెప్పే డైలాగ్ లానే అనిపిస్తుంది, బట్ నిజంగానే నేను చిన్నప్పటి నుంచే ఇట్లా టిక్టాక్ ఉన్నప్పుడు టిక్టాక్ చేస్తుండే, ఇన్స్టాలో రీల్స్ వచ్చినప్పుడు రీల్స్ చేస్తుండే, అండ్ ఫొటోస్ ఇట్లా టాకింగ్ ఇది అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే. ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటుండే. సో ఇదంతా నాకు రాకపోయినా కూడా మెల్లమెల్లగా ప్రాసెస్లో నేర్చుకొని, అంటే ఇట్లా వీడియో చేయడం కాదు, ఎడిటింగ్ చేయడం అనేది రాకపోయినా సో కొంచెం నేర్చుకుంటా నాకు ఇట్లా కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ వచ్చినాక నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు నాకు హాలిడేస్ అండ్ ఇంకా నాకు ఫ్రీ టైం ఉంది కాబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టాపిక్ వస్తే నేను ఫస్ట్ ఏం వ్లాగ్స్ చేస్తాను అంటే ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నా కదా, సో కాబట్టి నేను హోమ్ టౌన్ వ్లాగ్స్ చేస్తాను. అండ్ నేను వన్స్ కాలేజ్కి పోయినాక కాలేజ్ రిలేటెడ్ కాంటెంట్ చేస్తాను. ట్రిప్స్ పోతే ఆ కాంటెంట్ చేస్తాను. సో వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ లైక్ మంచి కాంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడానికి నేను 100% ఎఫర్ట్స్ పెడతా గైస్. అండ్ మీరు నా వీడియోస్ అన్నీ చూస్తే ఇంకొచ్చే వ్లాగ్స్ ఇవన్నీ కూడా చూసాక అంటారు ఏమని, అరే పిల్ల బాగా చేస్తుందిరా అని అయితే మీకు ఒక చిన్న థాట్ అని అయితే వస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ బీటెక్ కదా, సో నేను ఇంటర్ అయిపోయినప్పటి నుంచి నేను స్టార్ట్ చేద్దామని ఉంటుండే. కానీ అప్పుడైతే నాకు ప్రాపర్గా సోర్సెస్ ఇంకా ప్రాపర్గా నాలెడ్జ్ కూడా లేదు యూట్యూబ్ మీద, అండ్ నాకు ప్రాపర్ మొబైల్ కూడా లేదు అప్పుడు. సో అందుకే ఇప్పుడు అన్ని సోర్సెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నాకు మంచిగా టైం కూడా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నేను మంచి కాంటెంట్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను గైస్. అండ్ మీకు కూడా ఏమైనా ఇట్లా బ్లాగ్ కావాలి అని మీరు చెప్తే నేను తప్పకుండా చేస్తాను గైస్. అండ్ నిన్న 100% ఎఫర్ట్స్ పెడతా బ్లాగ్స్ చేయడానికి. అండ్ యా, ఇంకేం చెప్తారు గైస్ ఇంట్రోలో తక్ నుంచి. ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. సో అండ్ యా గైస్, మీరు నా ఫస్ట్ 3 వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి. నేను ఆ ఫస్ట్ 3 వీడియోస్ చేసినప్పుడు లైక్ నాకు ఎట్లుంటుండే అంటే ఎక్కువ మాట్లాడకూడదు అన్నట్టు ఉండి నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు ఆ వ్లాగ్స్లో కూడా. లైక్ వాట్ ఈస్ కాంటెంట్ ఇంకంతే, అంతవరకే మాట్లాడా. అండ్ ఇప్పటి నుంచి నేను ఇంకా మంచి చేస్తాను గైస్. ఆ 3 వీడియోస్ చూసి మా ఫ్రెండ్స్ రివ్యూస్ అవన్నీ నేను తీసుకున్నా కదా, సో ఇంకా నేను ఎట్లా బెటర్గా చేయాలి, బెటర్గా ఇంప్రూవ్ ఎట్లా అవ్వాలి, సో అవన్నీ తీసుకొని అవన్నీ కన్సిడర్ చేసి ఇంకా మంచిగా చేస్తాను గైస్. ఏ పని అయినా మనకి ఇష్టంతో చేస్తే మనకు కష్టం అనిపిస్తుంది అని అంటారు కదా, సో లైక్ దట్ నాకు ఈ బ్లాగ్స్ చేయడం కానీ ఇట్లా మాట్లాడడం లైక్ డూయింగ్ ఎడిటింగ్ ఇవన్నీ చేస్తే నాకు ఎన్ని హార్స్ అయినా పట్టాను గైస్.
నేను టైం చూసుకోండి యాక్చువల్లీ. నేను ఇట్లా ఎడిటింగ్ కానీ ఇట్లా బ్లాగ్స్ రిలేటెడ్ కంటెంట్ చేసినప్పుడు ఎంత టైం అయినా కానీ గైస్ నేను అసలు టైం చూడను. నాకు అసలు బోర్ అనిపించదు, ఏం అనిపించదు. బికాస్ వి లవ్ డూయింగ్ దట్ వర్క్. సో అట్లనే నాకు ఈ యూట్యూబ్ కూడా నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా. బికాస్ నాకు మళ్ళీ నేను చేయలేదని ఒక రిగ్రెట్ ఉండకూడదు అని చెప్పి. అండ్ ఇంకా ఛాలెంజెస్, ఇంకా ఫుడ్ బ్లాగ్స్ గైస్, ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తా. చాలా మంచి కంటెంట్ వస్తుంది. మీరు నా వీడియో చూస్తే మీకు మంచిగా టైంపాస్ అవుతుంది గైస్. ఇదైతే నేను పక్కా చెప్పగలను. అండ్ ఇంకేమైనా ఉంటే విల్ సీ. అండ్ మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి యూ కెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.